సాగులోనే పూల సాగులో ముఖ్యమైనది బంతి సాగు. గతంలో రైతులు వారి పంట చేను గట్లపైనే వీటిని పెంచేవారు. ఈ పూలను ఆయా పండుగల సందర్భాల్లో ఇంట్లో అలంకరణకు ఉపయోగించేవారు. ఇంటి అవసరాలకు మాత్రమే వీటిని వినియోగించుకునేవారు. ప్రస్తుతం మార్కెట్లో బంతి పూలకు గిరాకీ ఎక్కువైంది. పట్టణాలతో పాటు పల్లెల్లో పండుగలు, శుభకార్యాలలో అలంకరణ కోసం వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ పూల సాగుతో రైతుకు లాభం వచ్చే అవకాశాలు ఎక్కువే. అన్ని ఋతువులలోనూ ఈ సాగు సాధ్యమే. మరి ఏడాది పొడవునా బంతి సాగు చేసే పద్ధతులను, అవలంబించాల్సిన మెలకువలను ఇవాల్టి నేలతల్లిలో తెలుసుకుందాం. బంతిపూలకు పండుగల సమయాల్లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఇక దసరా, దీపావళి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పండించిన పూలు సరిపోక పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పూలను దిగుమతి చేసి మరీ అమ్ముకుంటారు. సాధారణ సమయంలో కిలో 40 రూపాయల వరకు పలికే పూలు పండగ సమయాల్లో కిలోకు 100 పైనే ధర పలుకుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రైతులు సాయంత్రం సమయంలో పూలు కోస్తారు. వాటిని సంచుల్లో మూటగట్టి ఉదయం 4 మార్కెట్లో అమ్ముకుని తిరిగి ఇంటికి చేరుతారు. మళ్లీ పొలం పనిలో నిమగ్నమవుతారు. అయితే రైతులు పడే కష్టానికి కొంచెం ఆధునిక సాంకేతిక పద్ధతులు తోడైతే ఆ కష్టానికి తగిన ఫలితం పొందవచ్చు. దీనికి మార్గం ఏడాది పొడవునా బంతిపూల సాగు. సాధారణంగా మన రైతులు జూన్, జూలై మాసాల్లో బంతిపూల నారు పోసుకుని పొలంలో నాటు వేసుకుని 2-3 నెలల తర్వాత పూలను కోసి అమ్ముకుంటారు. ఈ విధానంలోనే కొన్ని సాంకేతిక పద్ధతులు పాటిస్తే బంతి పూలను సంవత్సరం పొడుగునా సాగు చేసుకుని మంచి ఆదాయం పొందవచ్చు. వీటి సాగు కూడా చాలా సులభం. విస్తృత స్థాయి నేలల్లో వీటిని సాగు చేసుకోవచ్చు. మనం వాడే పూలు ఆఫ్రికన్ జాతికి చెందినవి కాబట్టి ఆఫ్రికన్ బంతి పూలైతేనే బాగా గాలి, నీటి సరఫరా ఉన్న కొద్దిపాటి తడి నేలలో సాగు చేసుకోవచ్చు. బాగా నీరు ఇంకిపోయే సారవంతమైన నేలల్లోనూ సాగు చేసుకోవచ్చు. నేల ఉదజని సూచిక 7-7.5 వరకు ఉంటే మంచిది. ఆమ్ల, క్షార నేలలు అనుకూలం కాదు. తేలికపాటి వాతావరణం ఈ సాగుకు అనుకూలం. ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువ ఉన్నా, 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నా పూతపైన తీవ్ర ప్రభావం ఉంటుంది. ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఉంటే మొక్క ఎదుగుదల ఆగిపోయి పూల సంఖ్య పరిణామం తగ్గిపోతుంది. సాధారణంగా బాగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాలు వీటికి అనుకూలం. ఇవి స్వతహాగా గట్టి మొక్కలు కాబట్టి కరువు పరిస్థితులను కొంతవరకు తట్టుకోగలవు. ఎండలు ఎక్కువగా ఉండి లేదా వారాల తరబడి నీటి తడులు లేకపోతే మొక్కలు వడిలిపోతాయి. రైతులు దీన్ని గమనించాలి. వాణిజ్యపరంగా సాగు కోసం ఆఫ్రికన్ రకం బంతి పూలను వాడతాం. వీటిలో ప్రధానంగా పసుపు, నారింజ రంగుతో ఉండి ముద్దగా ఉండే పూలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. మనకు నేడు సాగులో స్థానిక రకాలతో పాటు IARI భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఢిల్లీ వారు విడుదల చేసిన రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్లో ఎన్నో రకాల హైబ్రిడ్ విత్తనాలు మనకు లభిస్తాయి. బంతిపూలను విత్తనాల ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు. విత్తనాలను నేరుగా విత్తకుండా ట్రేలలో పెంచితే సాగు వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. విత్తనాలు వారం రోజుల్లో మొలకెత్తుతాయి. నెల సమయంలో నారు 3-4 ఆకులున్న సమయంలో వీటిని పొలంలో నాటుకోవచ్చు. మొక్కలను పొలంలో నాటుకునే ముందు
పొలంలో హెక్టార్కు 25 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువును వేసుకుని బాగా దున్నుకోవాలి. 25 నుంచి 30 రోజులు 3 నుంచి 4 ఆకులు కలిగి ఉన్న నారు నాటుకోవటానికి ఎంతో అనుకూలం. నాటిన తర్వాత మొక్క కాండం చుట్టూ ఉన్న మట్టిని గట్టిగా అదమాలి. దీనివల్ల మొక్క వేర్లు ప్రాంతంలో ఏమన్నా గాలి అరలు ఉన్నా అవి మూసుకుంటాయి. నాటుకున్న వెంటనే కొంచెం తక్కువ మోతాదులో నీళ్లు పట్టాలి. సాధారణంగా బంతిపూల మొక్కలు ప్రధాన కాండంతో ఏపుగా పెరుగుతాయి. పక్క నుంచి వస్తే 1-2 చిన్న కాడలు వచ్చి ఒక మొక్కకు ఒక్కొక్క కాడ చివరన ఒక్కొక్క పువ్వు పూస్తుంది. ఈ పరిణామంతో ఒక మొక్కకు 4-5 పూలు మాత్రమే పూస్తాయి. దీనివల్ల పూల దిగుబడి చాలా తక్కువగా వస్తుంది. ఈ సమస్యను అరికట్టాలంటే ఏకైక మార్గం పించింగ్. సాధారణంగా రైతులు నారును పొలంలో నాటుకున్నాక పూత కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఈ తలలు తుంచే పద్ధతి పాటించడం వల్ల రైతులు మంచి లాభాలను పొందవచ్చు. ఈ పద్ధతిలో మొక్క 20 సెంటీమీటర్ల పొడవు ఉన్నప్పుడు, అంటే 30 రోజుల సమయంలో ప్రధాన కాండం చివరన 2-3 సెంటీమీటర్ల భాగాన్ని తుంచివేయాలి. దీనివల్ల ప్రధాన కాండం ఎదుగుదల ఆగిపోయి పక్క నుండి కొత్త కొమ్మలు ఏర్పడతాయి. వాటి నుండి మరికొన్ని కొమ్మలు ఏర్పడి వాటి చివరన పూలు పూస్తాయి. దీనివల్ల ఎక్కువ పూల దిగుబడి వస్తుంది. మొక్కలు కూడా గుబురుగా కనిపిస్తాయి. అంతేకాకుండా ఇలా తలలను తుంచటం వల్ల శనగపచ్చ పురుగును నివారించవచ్చు. ఎందుకంటే శనగపచ్చ పురుగు లేత ఆకుల చివర్లో గుడ్లు పెడుతుంది. అందుకే ఈ విధానం మనకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. బంతిపూల సాగులో నీటి యాజమాన్యం ఏ విధంగా చేయాలి? తక్కువ నీటితో అధిక దిగుబడిని సాధించడం ఎలా? నాణ్యమైన పూల దిగుబడి పొందేందుకు అనుసరించాల్సిన విధానాలేంటి? ఎలాంటి పోషకాలను పంటకు అందించాలి? విత్తనం విత్తే దగ్గర నుంచి పంట కోతకు వచ్చే వరకు ఎలాంటి విధానాలను అనుసరించాలి? ఇప్పుడు చూద్దాం. మల్చింగ్ పద్ధతి వల్ల తక్కువ నీటితో ఎక్కువ పంట సాధించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ మల్చింగ్ పూల సాగును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా రైతులకు సబ్సిడీ మీద ప్లాస్టిక్ మల్చ్ను అందిస్తోంది. బంతిలో ఈ పద్ధతిని పాటించాలి. దీనివల్ల మట్టిలోని తేమ ఎండకు ఆవిరవ్వకుండా మట్టిలోనే ఉండి మొక్కలకు అందేలా చేయవచ్చు. అలాగే కలుపు పెరగకుండా నివారించవచ్చు. కలుపు నివారణకయ్యే ఖర్చును ఆదా చేయవచ్చు. బంతి త్వరగా ఎదిగే మొక్క కాబట్టి దుక్కి దున్నే సమయంలో నుంచే పోషక యాజమాన్యం మొదలు పెట్టాలి. బంతిని నీటిని పీల్చి ఉంచుకోగల నేలల్లో సాగు చేసుకోవటం ఉత్తమం. పంట కాలంలో ఎప్పుడూ ఎంతో కొంత తడి ఉండే విధంగా చూసుకోవాలి. సాధారణంగా నీటి యాజమాన్యం వాతావరణాన్ని బట్టి ఉంటుంది. 4-6 రోజులకు ఒకసారి నీటిని ఇవ్వటం ఉత్తమం. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు బిందు సేద్యం కింద సాగు చేస్తున్నారు. దీనివల్ల నీటిని ఆదా చేసుకోవటమే కాకుండా మట్టిలో తేమ లేని సమయంలో వేళ్ల దగ్గర నీరు అందించవచ్చు. ఈ విధానంతో కలుపును కూడా నివారించవచ్చు. పొలంలో నాటుకున్న 2 నెలల తర్వాత నుంచి పూలు కోసుకోవచ్చు. మొదటి కోత నుంచి మరో 2 లేదా 3.5 నెలల వరకు పూత వస్తుంది.
పూలను 3-5 రోజులకు ఒకసారి కోసుకోవచ్చు. పూలను ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ కోసుకోవాలి. కోసే ముందు రోజు పొలానికి నీళ్లు పట్టినట్లయితే కోసిన పూలు ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉండగలవు. బాగా విచ్చుకున్న పూలనే కోసుకోవాలి. పూలను క్రమం తప్పకుండా కోయటం వల్ల మంచి దిగుబడి వస్తుంది. కోసిన తర్వాత పూలను చల్లటి నీడ ప్రదేశాల్లో ఉంచాలి. ఆ తరువాత మార్కెట్ల దూరాన్ని బట్టి ప్యాక్ చేసి మార్కెట్కు తరలించాలి. స్థానిక మార్కెట్లకైతే గోరు సంచుల్లో, అదే దూరపు ప్రదేశాలకైతే వెదురు బుట్టల్లో పెట్టి పైన తడి చేసిన గోని సంచితో కప్పి పంపించాలి. దీనివల్ల ప్రయాణంలో పూలు పాడవకుండా, వాడిపోకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. బంతిపూల సాగులో కలుపు బెడద ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. దానికి నివారణగా మొదటి నుంచి కలుపు కనిపించిన వెంటనే తీసివేయాలి. పంట కాలంలో 3-4 సార్లు కూలీల సహాయంతో కలుపు తీసివేయించాలి. కలుపు నివారించకపోతే బంతి మొక్కలతో పోషకాలకు నీటి కోసం పోటీపడి బంతిపూల దిగుబడిని, పూల నాణ్యతను తగ్గిస్తాయి. పూల దిగుబడి అన్నది రకాల అంశాలతో ముడిపడి ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే హెక్టారుకు సాధారణ బంతిపూలు అయితే 10-18 టన్నులు, హైబ్రిడ్ రకాల్లో 15-20 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు. ఇవి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.